మాదాపూర్ శిల్ప కళావేదికలో దక్షిణ భారతీయ సంస్కృతి కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డుల గ్రహీతలను సన్మానించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో సంగీత్ నాటక అకాడమీ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సంస్కృతిలో మాతృభాష ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు. వరంగల్లో 1000 స్తంభాల గుడి ఇప్పుడు ఒరిజినల్ గా అండర్ పిల్లర్స్ లేవు. దానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి మంటపము 40 సంవత్సరాల క్రితం దెబ్బతిన్నది. కాకతీయులు కట్టినటువంటి 100 పిల్లర్ టెంపుల్ గ్రానైట్ ఏ రకంగా ఉంటుందో అదే రకమైనటువంటి గ్రానైట్ ను మళ్ళీ తీసుకొచ్చి 2 సంవత్సరాలుగా అనేక మంది కళాకారులు, శిల్పులు మంటపం సంబంధించినటువంటి పిల్లర్స్ గాని అన్ని రకాలుగా చెక్కి ఇదే నెల ఫిబ్రవరి చివరి వారంలో కాకతీయులు కట్టినటువంటి మంటపాన్ని తిరిగి భక్తులకు అంకితం చేయబోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇతర అనేక రకాల గోల్కొండలో గాని, మరి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, ట్యాంక్ బండ్లో సంజీవయ్య పార్కులో మరి లైట్ అండ్ సౌండ్ షో, ఎలిమినేషన్ కానీ, లేజర్ షో కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మరి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ షో ప్రారంభించుకున్నాము. ఆర్ట్స్ కాలేజీ ప్రారంభించుకున్నాము. సంజీవయ్య పార్కులో కూడా త్వరలోనే మరి లైట్ అండ్ సౌండ్ షో, అద్భుతమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో ఈ మంత్ ఎండింగ్లో మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు డెడికేట్ చేయబోతా ఉన్నాము. అది కూడా ప్రధానమంత్రి గారి ఆదేశాలతో చేస్తా ఉన్నామన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలో మొట్టమొదటి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఖచ్చితంగా గిరిజనులకు సంబంధించినటువంటి ట్రైబల్ మ్యూజియం కూడా ఈ నెల 14వ తేదీన హైదరాబాద్లో భూమి పూజ చేయబోతున్నాము. రామ్జీ గోండు, కొమరం భీం ట్రైబల్ మ్యూజియం కూడా రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మన నృత్య, సంగీత కళారూపాలు పాశ్చాత్య కళారూపాల మాదిరి వినోదానికి పరిమితం కావు. మన కళారూపాల్లో ఆధ్యాత్మికత, తాత్వికత, జీవన విధానం అంతర్యంగా ఇమిడి ఉన్నాయి. సంస్కృతి అంటే మన జీవన విధానం, మతం కాదు. సర్వత్రా స్వార్థం, హింస పెచ్చు పెరుగుతున్నట్టుకి ఈ తరుణంలో భారతీయ వసుదైక కుటుంబం స్ఫూర్తిని, ఆ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధించాల్సిన అవసరం మళ్ళా తిరిగి ఉంది. ఈ ధర్మ బోధనను వేగంగా తీసుకెళ్లే వాహకాలు మన సాంప్రదాయ కళారూపాలు. తొలితరం నాటకాలు, ముఖ్యంగా పద్య నాటకాలు తెలుగుగడ్డపై భక్తి ఉద్యమానికి, పురాణ ఇతిహాసాలను పామర జనానికి చేరువ చేయడంలో చాలా దోహదం చేయగా, మలితరంలో సాంఘిక దురాచార నిర్మూలనకు పద్య వచన నాటకాలు చాలా దోహదం చేశాయి. గురజాడ వారి కన్యాశుల్కం వంటి నాటకాలు దీనికి మన అందరికీ నిదర్శనం. పరిమితమైన ఆహార్యంతో ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జనసామాన్యానికి చేరువుగా వెళ్ళిన కళారూపాల్లో ముఖ్యమైనవి హరికథ, బుర్రకథలు. తెలుగు సమాజంపై ఈ 2 కళారూపాలు చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. జానపద కళారూపమైన బుర్రకథల్లో పల్లీల వ్యవహారిక భాష, వంత హాస్యాలు, బిగువైన కథనంతో భావోద్వేగాలను పండిస్తూ శ్రోతల్లో, ప్రేక్షకుల్లో రగిలిస్తూ సాగేటెక్క అద్భుతమైన కళారూపాలు.